నాడు చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు ఇంతకుముందు, ఇప్పుడు మొన్న కూడా అన్నారు కమ్యూనిస్టులు మారాలని. కమ్యూనిస్టులు కాదు మారాల్సింది చంద్రబాబు నాయుడు. ముందు చంద్రబాబు నాయుడు గారు మారాలి. 2000 సంవత్సరం కాదు ఇది. ఈరోజు గ్రీన్గా లేదు ఎకానమీ. ఈరోజు బ్లాక్లోకి వచ్చేసింది. ఎల్లో గీత దాటి బ్లాక్లోకి వచ్చేసింది ఎకానమీ. సంక్షోభంలో ఉంది ప్రపంచం అంతా. దీన్ని గుర్తించండి. ఎవరు పరుగెత్తుకొచ్చేది పెట్టుబడులు పెట్టరు. అందుకని ప్రభుత్వ రంగాన్ని బలపరచుకోవటం ఈరోజు ప్రధాన అంశం. ఎవరు ఈరోజు ప్రపంచంలో అమెరికా ఎవరిని చూసి భయపడుతుంది? ఒక చైనాని చూసి భయపడుతుంది. ఎందుకని? వియత్నాం ఎలా డెవలప్ అయింది? సౌత్ కొరియా ఎందుకు సంక్షోభంలో పడింది? నార్త్ కొరియా ఎందుకని స్థిరంగా ఉంది? అది కమ్యూనిస్ట్ దేశం. నార్త్ కొరియా స్థిరంగా ఉంది. సౌత్ కొరియా సంక్షోభంలో ఉంది. అధ్యక్షుడు రాజీనామా చేసి పరారైపోయాడు. ఏమిటి తేడా? ప్రపంచం మారుతుందని గుర్తించడం లేదా చంద్రబాబు నాయుడు గారు? ప్రపంచం మారుతున్నది, మేము అదే అంటున్నాం. మారుతున్న ప్రపంచాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి. గుర్తించి దానికి అనుగుణంగా విధానాలు మార్చుకోవాలి. విజన్ 2047 చల్ల పనికిరాదు. అది ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో నీళ్లు పారబోసుకోవద్దు. మబ్బులు చూసి ముంతలో నీళ్లు పారబోసుకున్న వాళ్ళు గతి అంటే మనకు తెలుసు. దప్పిగా అయిపోయి చివరికి ఎడారిలో చచ్చారు. ఇప్పుడు మన పరిస్థితి అవుతుంది. మనకున్న వనరులు, మన ప్రజలు, మన ఇక్కడ శ్రామిక శక్తి ఉంది. ఇక్కడ మనకు పెట్టుబడి, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులు పోయి ఛత్తీస్గఢ్లోనో, ఉత్తరాఖండ్లోనో, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లోనో, దక్షిణాఫ్రికాలోనూ పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ళందరూ ఇక్కడ పెట్టమనండి. ఇక్కడ పెట్టకుండా బయటకు పెట్టుబడులు తీసుకుపోతే వాళ్ళ మీద ట్యాక్స్ వేయండి అదనంగా. ఎందుకు పెట్టరు వాళ్ళు చూద్దాం. మన రాష్ట్రంలో ఇక్కడ ప్రజలను పిండి సంపాదించిన డబ్బు విదేశాలకు తీసుకుని ఎట్లా పెడతారు వాళ్ళు? ఆ మాత్రం దేశభక్తి ప్రజలకైనా పెట్టుబడిదారులకు అవసరం లేదా? బీజేపీ రోజు దేశభక్తిని విదేశాల్లో తాకట్టు పెట్టడానిక దేశభక్తి? ప్రజల కోసం, దేశాభివృద్ధి కోసం దేశాభివృద్ధిని తాకట్టు పెట్టి విదేశాల్లో పెట్టుబడులు పెడతామంటే మన దేశంలో పెట్టుబడిదారులు, ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు కూడా మీరు వాళ్ళకి రాయితీలు ఇచ్చి పంపిస్తున్నారు ఇతర దేశాలకి. ఈ రాష్ట్రంలో మీరు వచ్చి పెట్టుబడులు పెట్టాలి. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు? అమెరికాలో పెట్టుబడులు పెట్టకపోతే మీ మీద పన్నులు వేస్తానంటున్నాడు. మరి అదే పని మీరు చేయండి. అమెరికా అంత పెద్ద బలమైన అమెరికానే మేము పన్నులు వేస్తాం ఇక్కడ పెట్టుబడులు పెట్టకపోతే అంటుంటే, ఆంధ్రప్రదేశ్కి అంత ఏమైనా ఎక్కువైనా డబ్బులు? ఇక్కడ పెట్టుబడి పోయి దావాస్ కిందకి వెళ్ళాలని ఇక్కడున్న పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడి పెడితే మీరు పెట్టుబడి పెట్టని వాళ్ళ మీద పన్ను వేయండి. ఇక్కడ పెట్టను వేరే చోటకి తీసుకెళ్తామంటే పన్ను వేయండి. పెట్టేవాళ్ళకి రాయితీలు ఇవ్వటం కాదు. రాయితీలు ఇవ్వకపోయినా వాళ్ళకి అవసరం. ఇనపెట్లో పెట్టుకొని తాళాలు వేసి డబ్బులు దాచిపెట్టుకోరు. పాత రోజులు కాదు ఇవి. ఇనపెట్లో పెట్టి తాళం వేయటానికి భూస్వాముల కాలం పోయింది. ఈరోజు పెట్టుబడిదారులు దాన్ని పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. దాన్ని అడ్వాంటేజ్గా ఉపయోగించుకోండి. ప్రజలకు కూడా ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి పెరుగుద్ది, రాష్ట్రం అభివృద్ధి అవుద్ది. ఎట్లా అభివృద్ధి అవుద్ది? ఉద్యోగాలు లేకుండా రాష్ట్రం అభివృద్ధి అవుద్దా? ఉద్యోగాలకు మీరు మొదటి ఫైల్కే ఇదో దిక్కు తేవడం లేదు. డిఎస్సి మొదటి ఫైల్కి, గవర్నమెంట్ ఫైల్కి. ఇక ఉద్యోగాలు ఎవరు ఇస్తారు? నిరుద్యోగుల సంగతి ఏమిటి? ఈ కోచింగ్ సెంటర్లకు దోచిపెట్టడానికి సరిపోతుంది వీళ్ళ డబ్బులన్నీ. కోచింగ్ సెంటర్లకు ఎన్ని రోజులు కోచింగ్ సెంటర్లకు డబ్బులు కడతారు పాపం నిరుద్యోగులు? అసలైన నిరుద్యోగులు ఉండి అమ్మ మీద ఆధారపడేటువంటి వాళ్ళు కోచింగ్ సెంటర్లకు పెట్టి ఎలా బతుకుతారు వాళ్ళు? తినక. అందుకని ఈ ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. అట్లాగే మేము ఇంతకుముందు కూడా చెప్పాం. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు స్మార్ట్ మీటర్లు పెట్టి అందరినీ ఇప్పుడు చాలా చోట్ల నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి. 500 అయ్యే దగ్గర 5,000, 5,000 అయ్యే వాళ్ళకి 20,000, 30,000. ఏమంటే కెపాసిటర్లు వల్ల వస్తుంది, లేకపోతే స్టెబిలైజర్లో వస్తుంది. స్టెబిలైజర్లు, కెపాసిటర్ వల్ల విద్యుత్ ఛార్జీ పెరుగుద్దా? ఎవరి చెవిలో పూలు పెడతారు మీరు? 20,000, 30,000 ఎలా వస్తున్నాయి? ఈ స్మార్ట్ మీటర్లే పనికిరావు, చెత్త. వీటిని తీసి పడేయండి. అదానికి డబ్బులు దోచిపెట్టడానికి స్మార్ట్ మీటర్లు వాడుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, అదే విధానం మీరు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఏమిటి తేడా ఆయనకి మీకు? ఈరోజు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. అదాని ఇప్పుడు ఒప్పందాలు, సెక్కితో జరిగిన ఒప్పందాన్ని యథావిధిగా ఇచ్చేశారు. సెక్కి ఒప్పందమే తప్పు, లంచాలు తీసుకుని ఇచ్చారని ఇప్పుడు కోడేకి వస్తుంది ప్రపంచం. అమెరికా కోర్టులో కేసు నడుస్తుంది. మరి సెక్కి ఒప్పందం రద్దు చేసుకోండి. ₹2.49 ఎందుకు కట్టాలి మనం? ₹10 30 వచ్చేటువంటి కరెంటుని అందులో 25 సంవత్సరాల పాటు గ్యారెంటీ ఎందుకు? వాళ్ళు ఎవరి కోసం? అందులో రాజస్థాన్ నుంచి తీసుకొచ్చాడ మనకు సప్లై చేస్తారట. ఇక్కడ పెట్టరా కరెంట్ తయారీ? ఏమిటని ఈ విధానం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి విధానాలు మీరు కంటిన్యూ చేసే పని అయితే మీకెందుకు ఓటేసి జనం ఎంత గెలిపించాలి? ఎంత కష్టపడి ఎందుకు గెలిపించారు? ఇంత మెజారిటీ ఇచ్చి, ఊహించని మెజారిటీ ఇచ్చి ఎందుకు గెలిపించారు? మీ మీద విశ్వాసంతో. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోండి. ఇప్పటికైనా కాలం ఎక్కువ అతీతం అవ్వలే. 8 నెలలు అయింది. 8 నెలల్లోనే జనంలో అసంతృప్తి మొదలైంది. మీరు గుర్తించండి. ఈ అసంతృప్తిని తొలగించాలంటే మీరు చేసిన వాగ్దానాలు నిలబెట్టండి. ఇప్పుడు వాగ్దానాలు వదిలేసి విజన్ 2047 అని చెప్పి 23 ఏళ్ళు ఆగండి, అప్పుడు మేము చూపిస్తామంటే 2020 ఏమైనా చూశారుగా. ఇప్పుడు 2020 ఫెయిల్ అయిపోయింది, దానికి దిక్కు లేదు. మళ్ళీ 2047
ఇంకా అప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచే చంద్రబాబు నాయుడు దెబ్బతిన్నాడు. ఇప్పుడు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు ఒక్కొక్కరు బిల్లులు చూస్తుంటే తడిసి మోపిడి అవుతుంది. అందుకని సెక్యూ ఒప్పందాన్ని రద్దు చేయాలి. రద్దు చేస్తే మనం ఏదో డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఎక్కడుంది డబ్బులు? ఎక్కడ కట్టాలి? ఎక్కడుంది చెప్పమని అడుగుతున్నాం మేము. డబ్బులు కట్టాలని ఏ నిబంధనలో ఉంది? మీరు వేయండి కోర్టులో. మీరు రద్దు చేసేసి కోర్టుకు పోతే కోర్టులో కేసు నడపండి. వాళ్ళు కానీ పోతే వాళ్ళు అసలు మనకి ఇవ్వాల్సింది మన అక్టోబర్ నాటికే మనకు సప్లై చేయాలి. అదాని విద్యుత్ సప్లై చేయాలి 1000 మెగావాట్లు. మార్చి నాటికి 3000 మెగావాట్లు సప్లై చేయాలి రాజస్థాన్లో పెట్టి. ఇంతవరకు 1 మెగావాట్ కూడా మనకు సప్లై చేయలేదు. మరి మనం వేయాలి అదాని మీద ఎదురు కేసు. అదాని మీద ఎదురు కేసు మనం పెట్టాల్సింది పోయి అదాని ఒప్పందం రద్దు చేసుకుంటే మనం డబ్బులు కట్టాల్సి వస్తుందని జనాన్ని బెదిరించడం, ఇది పూర్తిగా మిస్లీడ్ చేయటం. మీరు అందుకని రెగ్యులేటరీ కమిషన్లో అప్పీల్ చేయండి దీన్ని కట్టమని. అప్పుడు డబ్బులు జనం మీద భారం పడదు. అందుకని ఈ విద్యుత్ ఛార్జీల భారాన్ని స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకొని వీటిని రద్దు చేయాలని చెప్పని కోరుతున్నాము. అలాగే P4 ఉగాది నుంచి P4 విధానం అమలు చేస్తానంటున్నారు. అసలు P4 అంటే ఏమిటి? ప్రజలను పిచ్చి పొలాలను చేయటమే. PP అంటే పిచ్చి పొలాలను చేయొద్దు. ప్రజల భాగస్వామ్యం ఎలా ఉంటుంది అంటే ప్రజల యొక్క ఆస్తులు, వాళ్ళ భూములు, అడవులు, నదులు, నీళ్లు అన్నిటినీ సమాజపరమై ఉన్నటువంటి వనరులన్నింటినీ ప్రైవేట్ కంపెనీలు దోచిపెట్టడమే. అట్లాగే రైతుల భూములు తీసుకొని ఇంతకు నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నష్టపరిహారం కాకుండా వాళ్ళ భాగస్వామ్యం పేరుతోటి రెంట్ ఇస్తారు, మీరు భాగస్వాములని. అందుకని ప్రజల ఆస్తులను లూటీ చేయటానికే P4 తప్ప ప్రజలను ఉద్ధరించడానికి అసలు దాని స్పష్టత లేదు. ఇప్పుడు రేపు ఉగాది నుంచి అమలు చేస్తాను P4 అంటున్నారు. ముందు ప్రజలు చర్చ పెట్టడానికి వివరాలు ఇవ్వండి. P4 అంటే ఏమిటి? ప్రజలు అంటేనే ఆటోమేటిక్ ప్రజలకు లాభం కాదు. ప్రజల మాడు పగలగొట్టడంలో కూడా ప్రజల పాత్ర ఉంటుంది. ప్రజల మాడు పగలగొట్టడానికి P4 కాదు. ప్రజలను ఉద్ధరించాలనంటే P4 అంటే ఏమిటో ముందు ప్రజల మధ్య చర్చ పెట్టండి. ప్రజల పాత్ర అని చెప్పండి. ప్రజలకు ఎలా లాభమో చెప్పండి. ముందు చర్చ చేయండి, అసెంబ్లీలో చర్చ చేయండి, అఖిలపక్ష సమావేశం వేయండి. ఆ తర్వాతనే ఇంప్లిమెంట్ చేయాలి తప్ప P4 పేరుతో ప్రజల మాడు పగలగొడతాము, ప్రజల ఆస్తులను లూటీ చేస్తాము, కార్పొరేట్ కంపెనీలకు అప్పచెబుతామంటే మేము దాన్ని అంగీకరించము. అందుకని ఉగాది నుంచి కాదు అమలు చేస్తామని ప్రకటించి ఏ ఉద్దేశంతో ప్రకటించారో ముందు ప్రజల్లో చర్చ పెట్టండి. ప్రజలు దాని మీద ఒక స్పష్టత ఇవ్వండి. ప్రజల పాత్ర ఏంటో స్పష్టత ఇవ్వండి. ప్రజలకు దీనివల్ల కలిగే లాభం ఏంటో చెప్పండి. ఏమీ లేకుండా P4 అని తీసుకొచ్చి ప్రజలను చేర్చి అందులో P అంటే పీపుల్ అని ప్రజలు మాడు పగలగొడతామంటే మాత్రం ప్రజలు సహించరు. ఈ 8 నెలల పాలనలోనే తీవ్రమైన అసంతృప్తి ఎవరు ఊహించినంతగా పెరిగింది. ఇప్పుడు మేము వాళ్ళ మీద పన్నులు వేయం అదనంగా అని చెప్పారు. దాన్ని కట్టుబడి దాని ఆచరణలో చూపెట్టండి. ప్రజల మీద భారం వేయకుండా, మీరు కరెంట్ ఛార్జీలు తగ్గించకుండా, ధరలు తగ్గించకుండా, ఉద్యోగాలు కల్పించకుండా ప్రజల మీద ప్రజలు బాధల్లో ఉన్నారు అందుకని భారం వేయమని ఊరికనే ఒక మాట చేసే ఉపయోగం ఏంటి? చిలక పలుకుల్లాగా కేంద్రమును రాష్ట్రం కూడబలుకొని చిలక పలుకు పలుకుతున్నారు. ఎకనామిక్ సర్వే రాకటానికి ముందే భారాలు వేస్తామన్నారు. ఎకనామిక్ సర్వే వచ్చిన తర్వాత ఇంకో రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకని సరే మంచిది,